హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజ్రేణి ఫుడ్స్. నేను మీ నజ్రేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సీజన్లో దొరికే నోరూరించే మామిడికాయలతో మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మ్యాంగో రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారండి. అంత బాగుంటుంది. ఈ మ్యాంగో రవ్వ కేసరిని క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ తినే రవ్వ కేసరి బోర్ కొడితే ఇలా సరికొత్తగా మ్యాంగో రవ్వ కేసరిని ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ మ్యాంగో రవ్వ కేసరి తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక మామిడి పండు తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే పైన తొక్కు తీసేసి అయినా సరే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి. ఈ మ్యాంగో రవ్వ కేసరిని బంగినపల్లి మామిడి పండుతో తయారు చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. నేను తీసుకున్న ఒక మామిడి పండుకు 1 కప్పు వరకు మామిడికాయ ముక్కలు వచ్చేయండి. ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ప్యూరీలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. రవ్వలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, రవ్వ ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 2 టీ స్పూన్ల బాదం పలుకులు, 2 టీ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకుని దోరగా వేయించుకోవాలి. జీడిపప్పు బాదం ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, కిస్మిస్ జీడిపప్పు బాదం ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే కడాయిలో 3 కప్పుల నీళ్లు పోయాలి. మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్లు కూడా తీసుకోవాలండి. నీళ్లు పోసాక నీళ్ళను బాగా తెరలకాగనివ్వాలి. చూడండి, నీళ్లు ఇలా తెరులుతున్నప్పుడు 2 పించుల ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలపాలి. ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలనేవి లేకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. బొంబాయి రవ్వను ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మాత్రమే కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ గుజ్జు వేసుకుని బాగా కలపాలి. రవ్వ మిశ్రమంలో మామిడికాయ గుజ్జు బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పంచదార వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. పంచదార ఇలా పూర్తిగా కరిగేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూడండి, పంచదార కరిగే కొద్దీ రవ్వ మిశ్రమం అనేది ఇలా పల్చగా అవుతుందండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుని బాగా కలపాలి. ఇలా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలండి కలుపుతూ. ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ బాదం జీడిపప్పు వేసుకుని బాగా కలపాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మ్యాంగో రవ్వ కేసరి రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. పైనుండి బాదం జీడిపప్పు కిస్మిస్తో డెకరేట్ చేసుకోవాలి. అంతే అండి, యమ్మీ అండ్ టేస్టీ మ్యాంగో రవ్వ కేసరి రెడీ అండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ మ్యాంగో రవ్వ కేసరిని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నజ్రేణి ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.